Today we shall read Psalms 53 verse 6. Oh, that salvation for Israel would come out of Zion. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. సియోన్ల నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన దినాన్ని ప్రారంభిస్తున్నాం. మరి దేవుని యొక్క కాపుదల భద్రత కింద ఉండాలని మనం ఆశపడుతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మొదటి సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని ఆరాధించి ఆ దినాన్ని ప్రారంభించినట్లయితే దేవుని సన్నిధి మనతో ఉంటుంది, కాపాడుతుంది, క్షేమాన్నిస్తుంది, ఆరోగ్యాన్నిస్తుంది, భద్రతనిస్తుంది. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. సియోను పిల్లరా, ఇది మరి యెరూషలేము ఉన్నటువంటి ఒక కొండ. ఆ కొండ మీద నుంచే మరి దావీదు మహారాజు మరి ఆ దేశాన్ని పరిపాలించినట్లు మనం చూస్తున్నాం. పిల్లరా, మన కొండ ఎవరు, లేకపోతే మన ఆధారం ఎవరు, మనం చూసేది ఎవరిని అని ఆలోచించినప్పుడు సియోను దేవుని సన్నిధి. దేవుణ్ణి మనం చూసినప్పుడు, అంటే ఎవరైతే మనల్ని భద్రపరిచి మన క్షేమాభివృద్ధిని కలుగజేస్తారో ఆయన వైపు చూసినప్పుడే పిల్లరా రక్షణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది. అప్పుడు మన జీవితాల్లో హర్షిస్తాం, సంతోషిస్తాం. ఈ గొప్ప కృప ఇవ్వడానికే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించినారు, తన విలువైనటువంటి ప్రేమను మన పట్ల చూపెట్టారు. అమ్మాయ్యా, ఎవరి వైపు చూస్తున్నాం? దేని వైపు చూసి భయపడుతున్నాం? జీవగల దేవుని వైపు చూసినట్లయితే, ఆయన ఇచ్చే రక్షణ వైపు మనం చూసినట్లయితే అది మనకి, మన కుటుంబానికి క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. కాబట్టి ఆయన వైపు చూద్దాం. సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో దేవుని వైపు చూసి ఈ గొప్ప రక్షణ కలిగి ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నమ్మదగిన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. బహుభయంకర దినాల్లో ఉంటున్నాం, చెడు దినాల్లో ఉంటున్నాం. మాకు క్షేమము, ఆరోగ్యము, భద్రత ఈ లోకంలో ఎక్కడ ఉండదు, కానీ దొరకదు. కానీ మీ వైపు చూస్తేనే ఆ భద్రత మాకు కలుగుతుంది. గల కారణము మీరు మమ్మల్ని చూచే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు. మా జీవితములకు ఏది కావాలో మీకు తెలుసు ప్రభువా. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో ఎప్పుడైతే మీ వైపు చూస్తామో మా హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడవు, మా జీవితాన్ని బలపరిచే దేవుడవు, మా కుటుంబాలను కట్టే దేవుడవు, ఆరోగ్యం ఇచ్చి క్షేమాభివృద్ధిని కలుగజేసే దేవుడవు, అన్ని విధములుగా ఆత్మీయ జ్ఞానంతో నడిపించే దేవుడవు, సంతోషం సమాధానంతో కుటుంబాలని కట్టే దేవుడవు ప్రభువా. ఎలాంటి ఆత్మ బలము, శక్తి మీరు మాకు దయచేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కడికి భద్రపరిచి ప్రతి ఒక్క అపాయం నుంచి తప్పించండి ప్రభువా. సహాయం చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 53 and verse 6, the Bible says, the salvation for Israel would come out of Zion. This verse expresses a deep longing for God's deliverance and restoration. The psalmist recognizes that true salvation does not come from human strength, systems, or strategies, but from God alone. By pointing to Zion, the verse highlights the place symbolically associated with God's presence and His saving power. Amen.